తెలంగాణలో రైతు రుణమాఫీలో రెండో విడత నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. అయితే ఆగస్టు 15 లోపు రూపాయలు 2 లక్షల లోపు రైతు రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారైతే స్పష్టం చేయడం జరిగింది. మంగళవారం 1,00,000 లోపు నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటికే 1,00,000 లోపు రుణాలను మాఫీ చేశారు. రైతుల ఖాతాలలో 6,098 కోట్లయితే విడుదల చేశారు. ఇంకెవరికైనా 1,00,000 లోపు రుణం మాఫీ కాని వారు ఉంటే ఈ విధంగా చేసినట్లయితే మీకు రుణం మాఫీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందులో భాగంగా మొదటిది మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ మరియు పట్టాదారు పాస్బుక్ డీటెయిల్స్ ఆధార్ డేటాబేస్లో ఫెచ్ కాకపోవడం వల్ల మీకు రుణం అనేది మాఫీ కాలేదు. సో అందువల్ల మీకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ మరియు పట్టాదారు పాస్బుక్ ఇస్తే వారు ఎక్కడ మిస్టేక్ అయిందో చెక్ చేసి ఇష్యూని సాల్వ్ చేస్తారు. ఒకవేళ ఆధార్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఫెచ్ కాకపోతే ఆధార్ కార్డ్ బదులుగా మరేదైనా ఆధార్ ప్రూఫ్గా తీసుకుంటారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 17,800 ఖాతాలకు చెందిన 85 కోట్ల లబ్ధిదారు ఖాతాలో జమ కాలేవు. సో ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసిన తర్వాత ఆగిపోయిన నిధులను తిరిగి ఆర్బీఐ నుండి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో జమ చేస్తారని మంత్రి గారు అయితే స్పష్టం చేశారు. ఎవరైతే సకాలంలో బ్యాంకులో తీసుకున్న రుణాలను రెన్యువల్ చేస్తున్నారో సో వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అవ్వడం జరిగింది.